దిస్ నెంబర్ కాంట్ బి రీచ్డ్ నౌ. ప్రస్తుతం ఈ నెంబర్ ని చేరుకోలేకపోతున్నారు. చేరుకోలేకపోవడానికి వాడు ఏమన్నా ఎలక కన్నంలో ఉన్నాడా? ఎవరెస్ట్ శిఖరం మీద ఉన్నాడా? ఏమైపోయావు సుబ్బు? చెప్పా పెట్టుకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? రే భాస్కర్, బ్లోయింగ్ భాస్కర్. ఈడొకడు సమయం సందర్భం లేకుండా నిక్ నేమ్ తో పిలుస్తాడు. తేరా బెల్ట్ బాబు సుధాకర్, సప్పగా స్వచ్ఛపడిపోయి నీ ఫేస్ చూసి కూడా బ్లోయింగ్ భాస్కర్ అని ఎలా పిలుస్తున్నావురా? ఏంట్రా అలా ఉన్నావు? ఆ గడ్డమేంటి అలా పెంచా? సుబ్బు 2 రోజుల నుంచి కనిపించటం లేదురా, అందుకే ఇలా. ఏంటి 2 రోజులకి ఎంత గడ్డం పెరిగిందా? ఇట్స్ ఎ మిరాకిల్. తనపై నాకున్న ప్రేమ అలాంటిది. మరి అంతా బాగుంది గాని మరి మీసం పెరగలేదేంట్రా? దానికో పెద్ద స్టోరీ ఉంది. షార్ట్ కట్ లో చెప్పు. మా ఆవిడ తల్లో పేలు నా మీసం మీద దండయాత్ర చేసి మొత్తం తినేసాయిరా. సో సాట్. తర్వాత జాలిపడదు గానీ నువ్వేంటి ఇలా ఊడిపడ్డావు? మార్కెట్ లోకి గ్రానైట్ జీన్స్ అని బుల్లెట్ షర్ట్స్ అని వచ్చాయరా, భలే ఉన్నాయి. పదా వెళ్ళి షాపింగ్ చేసావా? రే అది కాదురా, సుబ్బు గురించి బెంగ అనవసరం రా. ఈ పాటికి నా వైఫ్ కిల్లింగ్ కావేలు కూడా షాపింగ్ పూర్తి చేసి ఉంటది. పదా వెళ్దాం. ఆగు, ఎంతసేపు నువ్వు మాట్లాడమే గానీ ఎదుటోడు చెప్పేది వినవా? సుబ్బు కనపడే వరకు నేను షాపింగ్ చేయను, షేవింగ్ చేయను. అలా అంటే ఎలారా? మన యూత్ ఫ్రెండ్స్ అంతా వరల్డ్ టూర్ ప్లాన్ చేస్తున్నాం. నేపాల్లో క్యాంప్ వేద్దాం అనుకుంటున్నాం. సుబ్బు కనపడేదాకా నేనెక్కడికి రాను. నువ్వు బ్లోయింగ్ భాస్కర్ రా, ఎప్పుడూ బ్లో అవుతూ ఉండాలి. అవును, మా సిస్టర్ షూటర్ రాజలక్ష్మి ఎక్కడా? రే అందరికి ఇలా నిక్ నేమ్స్ పెడితే గానీ నీకు తెల్లారదా? అలా అంటే ఎలా భాస్కర్? మనమంతా యూతే, మన పేర్లు కూడా అలాగ ఉండాలి. వినగానే అవతల వాళ్ళకి మతులు పోవాలి. ఇంతకి నువ్వు వస్తున్నావు లేదా? వస్తావు. ఈలోగా మా కిల్లింగ్ కావేరి ఏం కొనుకొచ్చిందో చూసొస్తాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం. ఓకే? సన్నా చదవా, అవతల చెప్పేది ఏది వెండవు. కలలు అన్నీ కథలుగానే మిగిలే, కనులు దాటి రాను అంటూ కరిగిపోయినే. కుడి ఎడమైతే పొరపాటు లేదో, కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. ఏంటండి మీరు ఆ కర్టన్ గుడ్డ కప్పుకుని ఈ బొమ్మ కుక్కతో కూర్చుని ఏం చేస్తున్నారు? శాలువా లేనప్పుడు ఏం చేస్తాను చెప్పు? ఏదో ఒకటి కప్పుకోవాలిగా. అయినా వినిపించడం లేదా? పాత స్పాట్లో వింటున్నాను. మీరు పాట వింటున్నట్లేదు, ఎవరో పోతే సంతాపం వ్యక్తం చేస్తున్నట్టుంది. నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. అయినా పాట విన్నావా? ఎంత వేదాంతం ఉందో. కుడి ఎడమైనా పర్వాలేదంట, ఓడిపోలేదంట. తాగుబోతు మాటలకి అర్థాలు చెప్పండి మీరు. తాగుబోతు మాటలా? అది గొప్ప వేదాంతమే. చాలా గొప్పగా చెప్పారు, కానీ ఇంతకీ మీ వైరాగ్యానికి కారణం ఏమిటి? 2 రోజుల నుంచి సుబ్బు కనపడట్లేదు రాజ్యం. ఓహో, ఇది సుబ్బు వైరాగ్యమా? తనేదో పని మీద వెళ్ళుంటాడు, దానికోసం మీరు ఇంత గోల్ చేస్తే ఎలాగా? గోల? నాది గోల. 2 రోజుల నుంచి సుబ్బు ఇంటికి రాలేదు, భోజనానికి రాలేదు. అయినా నీకు చేమ కుట్టినట్టు కూడా లేదు. సుబ్బు ఏమైనా చిన్న పిల్లాడా పుష్కరాల టైంలో తప్పిపోయాడు అనుకోవడానికి? అవును, నా సుబ్బు చంటి పిల్లాడే. లోకం తెలియని పసివాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏం తిప్పలు పడుతున్నాడు, ఎన్ని అవస్థలు పడుతున్నాడు. ఊరుకోండి, ఎవరినో వింటే నవ్విపోతారు. ఏదో పని కోసం వెళ్ళుంటాడు, చెప్పడం కుదరకపోయిండొచ్చు. దానికోసం మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. అయినా కాల్ చేసి మాట్లాడచ్చు కదా. పొద్దుటి నుంచి చేస్తూనే ఉన్నాను, నాట్ రీచబుల్ అని వస్తుంది. పెళ్లి చూపుల కోసం ఏ పల్లెటూరుకో వెళ్ళుంటాడండి. నో నో నో, అలా జరగడానికి వీల్లేదు. అబ్బబ్బబ్బబ్బా, కాళ్ళు కట్టేసిన పందిలాగా అలారుస్తారేంటి? రాజ్యం, నేను నీ భర్తని, పోలికన్నా సరిగ్గా పోల్చు. ముందు మీరు కాపురం సరిగ్గా చేయండి. వాడెవడు వెళ్ళిపోయాడని మీరేడవడం ఏంటి? నాకిప్పుడు అర్థమైందే, నువ్వు నీ సైన్యం కలిసి నా సుబ్బుని ఏదో చేసుంటారు. నా సైన్యమా? నువ్వు పద్దు ఐసు ఒక టీం కదా, మీ ముగ్గురే కలిసి నా సుబ్బుని ఏదో చేసుంటారు. అతన్ని మేమేం చేస్తాం? ఏమో, ఇంట్లో నుంచి తరివేసి ఉండొచ్చు. ఛీ, నేను అలాంటి దాన్ని కాదు. నాకు తెలిసే నువ్వు అలాంటి దాని కాదు. వాణ్ణి చంపేసి ఎక్కడో పాతేసుంటావు. నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తున్నారా? నా యాల్ది ఇరికించడం ఏంటే? నా సుబ్బు కనపడకపోతే ఏమైనా చేస్తాను. చెప్పు, నా సుబ్బు ఏడి? ఏం చేసావు నా సుబ్బుని? చెప్పు. కన్నీరు పన్నీరు సీరియల్లో జోలో అంతా ఓవర్ యాక్షన్ చేయకండి. జోనా?
వాడు ఆడా మగ? రెండు కాదు. నన్ను అలా పోలుస్తావా? లాభం లేదు. నీకు 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష వేయాల్సిందే. వేస్తారు మరి, అంతా మీ ఇష్టమే. అయినా వాడెవడో పరాయి వాడి కోసం నన్ను ఉరి తీసేస్తారా? నిన్నే కాదు, ఆ పద్దుని ఐసుని కూడా. ఉండండి, మీ పని చెప్తాను. ఎక్కడికి బయలుదేరారు? చెప్పను. బొత్తిగా చాతబడి చేసేవాళ్ళగా ఉన్నారు. కనీసం బట్టలైనా మార్చుకుని వెళ్ళండి. సుబ్బు దొరికేదాకా స్నానం కూడా చెయ్యి. ఏ సీరియల్లోనూ ఏ హీరోయిన్ కి ఇలాంటి భర్త లేడు. నాకు మాత్రం ఇలాంటి వాడిని అంటకట్టారు. చూడండమ్మా. అక్క అక్క, బావేంటే పీతలు పట్టే వాళ్ళ తయారై ఎక్కడికి వెళ్ళాడు? ఏమోనే, నాకు తెలీదు. ఆ సుబ్బు కనిపించట్లేదని అలా తయారయ్యాడు. అమ్మగారు, అమ్మగారు, ఖాళీ అంట అయ్యగారు గురించి చాలా తేడాగా మాట్లాడుకుంటున్నారండి. ఏమనుకుంటున్నారే? అయ్యగారు ఎవరో అమ్మాయిని లవ్ చేసి ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నారండి. అలా అనుకుంటున్నారా? అవును పద్దు, నన్ను కూడా 2-3 మొహం మీదే అడిగేశారు. మరి బా ఎవరిని లవ్ చేయలేదు, సుబ్బు కోసం బెంగ పెట్టుకున్నాడని చెప్పలేకపోయావా? నోర్ముయ్, అలా చెప్తే ఇంకా చండాలంగా చెప్పుకుంటారు. అవునమ్మగారు, అది నిజమే. అది సరే అక్క, ఇంతకీ బా ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమో ఎక్కడికి వెళ్ళారో. ఆ సుబ్బు కనిపించట్లేదని తెగ బెంగ పెట్టేసుకుని ఆ సుబ్బు ఫోటో పట్టుకుని బయటకెళ్లారు. సుబ్బు తప్పిపోయాడని పేపర్లో వేయిస్తాడేమో అక్క. నాకు అదే డౌట్ గా ఉంది పద్దు. పొద్దునేమన్నారో తెలుసా? మనమే సుబ్బుని తరవేశామంట. తనంతటి తను వెళ్ళిపోయినా నింద మన మీదేనా? కాదని పోట్లో లేకపోయావా? అది అయింది. అప్పుడు డోస్ ఇంకా పెంచేశారు. ఏమన్నారు? మనం సుబ్బుని చంపేసి ఎక్కడో పాతి పెట్టేశామంట. ఇదెక్కడ అన్యాయం అక్క? మనకేం తెలీదని చెప్పలేకపోయావా? చెప్పినా నమ్మరండి. ఆల్రెడీ మా ఇంచేత చుట్టుపక్కల కాలువలు ఖాళీ స్థలాలు వెతికించారట. అక్క, బావ మన మీద మర్డర్ కేసు పెట్టేలా ఉన్నాడే. మర్డర్ కేసే కాదు, మనందరికీ ఉరి శిక్ష పడేలా చేస్తారని ఆల్రెడీ చెప్పేసెళ్లారు. అక్క, నాతో డౌట్. మన బాధ భరించలేక సుబ్బు నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడే అనుకో, మన పరిస్థితి ఏంటి? మీ బావ మనిద్దరిని చంపేసి జైలుకి వెళ్ళిపోతారు. అయినా శుభం పలకరం మంకన్న అంటే అదేదో చచ్చింది అని అన్నా అంట. అక్క, పోనీ మనమే సుబ్బు కోసం టీవీలో యాడ్ అవుతామా? అలా ఇద్దామంటే సుబ్బు ఫోటో లేదు. ఉన్న ఒక్క ఫోటో మీ బావ పట్టుకెళ్ళిపోయారు. సుబ్బు ఫోటో లేకపోతే ఏమిందక్క? టీవీలో నీ ఫోటో వేసి వీళ్ళింట్లో అతుకున్న వ్యక్తి తప్పిపోయాడని ప్రకటనిద్దాం. నన్ను ఎవరూ బుక్ చేయలేదు పద్దు. నీతో ప్లాన్ చేయించుకుంటే ఐసుతో సహా 3 ఉరికమ్మ ఎక్కేచ్చు. యాండి, ఎక్కడికి వెళ్ళారు? పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన బానే తిరిగొచ్చావు బా. సర్లేండి, ఇంతకీ పోలీస్ స్టేషన్ ఎందుకు వెళ్ళారు? ఆ ఆస్తి పేపర్లు ఎందుకు పట్టుకెళ్లారు? ఈ భాస్కర్ ప్రాణానికి ప్రాణమైన సుబ్బు తప్పిపోయాడని రిపోర్ట్ ఇచ్చాను. ఈ ఆస్తి అమ్మైనా సరే నా సుబ్బుని దక్కించుకుంటాను. మరి చిన్న పిల్లని వెతికించినట్లు వెతికించాలా బా? నీ వెటకారాలకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడిపోతుంది. అదెలా? పోలీసులు మీకెవరి మీద అనుమానం ఉందా అని అడిగితే మీ 3 పేర్లే చెప్పా. ఇది చాలా అన్యాయం బా. నాకిదే న్యాయం. సుబ్బు కనిపించకపోతే మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. తన్నెక్కడ వెళ్ళాడని మా మీద రిపోర్ట్ ఇవ్వడం ఏంటి? హీరో విలన్ కొట్టుకుని హీరోయిన్ చంపేసినట్టు. చిన్న హీరోయిన్ కూడా అక్క. ఓయ్ పెద్ద హీరోయిన్, చిన్న హీరోయిన్. సుబ్బు కనిపించకపోతే మీకు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు కాదు ఉరి శిక్షే. ఇదేంటక్క, కథ రివర్స్ అయిపోయింది. ఇది పగ పట్టడం అంటే ఇదేనా పద్దు? చూద్దాం ఏమవుతుందో. అక్క, ఇది సరదాగా కాసేపు కాదు, టెన్షన్ గా కాసేపులా ఉంది. కాలింగ్ బెల్ అంతగా మోగుతుంటే వినిపించుకోరేంటి? నాకిప్పుడేమీ వినపడదు. సుబ్బు కనపడితే తప్ప నాకేం వినపడదు, కనపడదు. ఒకవేళ వచ్చింది సుబ్బు అయితే? సుబ్బు, నా సుబ్బు దొరికాడా? ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ముందు మమ్మల్ని లోపలికి రానిస్తే అన్ని విషయాలు చెప్తాను. సార్ ప్లీజ్ కమ్. కూర్చోండి. కూర్చోడాలు లేవు. సుబ్బు మీకు ఎలా తెలుసు? అదేం ప్రశ్న? సుబ్బు నా ప్రాణం, సుబ్బు నా లోకం. సుబ్బు పూర్తి పేరు? సుబ్రహ్మణ్యం. ఇంతకీ మా వాడేడి? చెప్తా. సుబ్బు చాలా తెలివైన వాడు అనుకుంటా. అబ్బే కాదండి. మీకెలా తెలుసు? సుబ్బు ఏం చేసినా నాకు తెలుస్తుంది. అదేలా? మీకెలా చెప్పాలి? మీ భాషలోనే చెప్తా. చెప్పు. బాంబు ఉంటుంది కదండి, బాంబు. సుబ్బు బాంబు అయితే నేను రిమోట్. AK-47 రైఫిల్ నేనైతే అందులో బుల్లెట్ సుబ్బు. నేను సైనైడ్ అయితే వాడు దాని మీద ఉన్న రాగిరేకు. ఐసి.
సుబ్బు బాగా ప్లాన్లు వేస్తాడనుకుంటా. వాడి మొహం, వాడికి ఏమీ రాదు. ప్లాన్లన్నీ ఇగో ఈయనే వేస్తారు. ఎన్నాళ్ళకు గుర్తించా. ఐసి ప్లాన్లు వేయడంలో మీరు ఎక్స్పర్ట్ అన్నమాట. ఏదో బై బర్త్ అలా వచ్చేసారు. అది సరే, సుబ్బు దేవుడు అమలాపురం అనుకుంటానండి. అలా అడిగారు? చెప్తాను. అతని ఐడి ప్రూఫ్ ఏమైనా తీసుకున్నారా? లేదండి, బ్యాచులర్ అన్నాడు, ఏం తీసుకోలేదు. అతని ఆఫీస్ ఎక్కడో తెలుసా? తెలీదండి, ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళలేదు. ఇల్లు ఎలా అద్దెకిచ్చావయ్యా? ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వకూడదని తెలియదా? అలాగని చుట్టాలకి ఆ ఇల్లు అద్దెకి ఇవ్వలేం కదండి. నేను చెప్పేది ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు వాళ్ళ ఐడి కార్డులు ఫోటోలు తీసుకోవాలి అని. నేను చెప్పాను ఇప్పుడు ఖచ్చితంగా ఏ జేబులు కొట్టేసేవాడో అయి ఉంటాడని, అందుకే పోలీసులు వచ్చారు. మీ ఆవిడ చాలా తెలివైందనుకుంటా. అంటే సుబ్బు దొంగేనా? కాదు. నేను చెప్పానా వాడు అలాంటోడు కాదని? అంటే ఎవరినైనా రేప్ చేసి పారిపోయి వచ్చేసాడా? కాదు. నేను చెప్పానా వాడు అలాంటోడు కాదని? సుబ్బు ఒక టెర్రరిస్ట్. రేయ్, చెత్తంతా నాతో మాట్లాడించి సస్పెన్స్ నువ్వు రిలీవ్ చేస్తావా? చేస్తే చేశాడండి. మీరు సాగతీగున్న విషయం ఏదో తొందరగా చెప్పండి. ఎస్, సుబ్బు ఒక టెర్రరిస్ట్. అతని అసలు పేరు సుభానుల్లా ఖాన్. ఈయనేంటి ఇలా నిలబడిపోయాడు? మాకు నిజం తెలిసిన షాక్ తో పోయాడా? యావండి! యావండి! ఆపు, నేను ఇంకా పోలేదు. ఏంటండి మీరు అనేది? అక్క, మన ఇంటికి పోలీసులు వచ్చారేంటి? తీవ్రవాదుల ఇంటికి పోలీసులు రాక పోస్ట్ మ్యాన్ వస్తాడా? అమ్మగారు, నేను ఇప్పుడే వస్తాను. ఆగో, కేసు తేలే వరకు ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళకూడదు. బాత్రూమ్. చెప్పు, నీ పేరేంటి? భాస్కర్. కాదు, బాబర్ ఖాన్. ఐసిఐసిఐ ట్రూప్ కి రింగ్ కమాండర్ నువ్వు. సార్, ఐసిఐసిఐ అంటే అది బ్యాంక్ కదండి. సరే, ఏ ట్రూప్ కి లీడర్వో నువ్వే చెప్పు. అసలు మా ఆయన వాళ్ళు మీకు ఉగ్రవాది ఎలా కనిపించాడండి? సరిగ్గా చూడండి, గడ్డం పెంచుకున్న చిన్న పిల్లల్లో ఉంటారు. నోట్లో ఏల్ది, దానికి సైనైడ్ రాసుకొని సూసైడ్ చేసుకుందాం అనుకున్నావా? సూసైడే? తొందరపడి మీరు అలా ఫిక్స్ అయిపోకండి. ఈ గడ్డం మనోవేదతో పెంచాను, ఈ శాలువ దిగులతో వేసుకున్నాను. మరి మీసం ఎందుకు తీసావు? అది మా ఆవిడ తల్లో పేను కొరికేసింది. చూడు బాబర్ ఖాన్, నువ్వెంత పెద్ద తీవ్రవాదివో నీ గడ్డం నీ గెటపే చెప్తుంది. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? రాజ్యం. వెనకాల బీబీ బేగన్ లాంటివేం లేవా? ఉన్నాయండి. రాజ్యలక్ష్మి. వెళ్ళి మీ అందరి ఐడి కార్డులు తీసుకురండి, వెళ్ళండి. సార్, మరి మీరిద్దరు తీసుకురాలేదే? నాది మా ఊర్లో ఉందండి, నేను చుట్టాను. నాది మా ఆయన దగ్గర ఉందండి, నేను ఏంటి పని మనిషిని. ఇప్పుడు చూడండి ఎస్ఐ గారు, నేను నిర్దోషిని. ఫోటో మ్యాచ్ అవ్వట్లేదయ్యా. చెప్పాను కదా సార్. సరే, సుబ్బు ఎప్పుడు వస్తాడు? అది తెలియకే గింజుకుంటున్నాం. సరే, సుబ్బు వచ్చే వరకు మేము మీ ఇంట్లోనే ఉంటాం. మా భోజనాలు అవి మీరే చూడాలి. ఎందుకండి? సరే, అయితే మీరంతా వచ్చి మా లాకప్లో ఉండండి. మీ భోజనాల సంగతి మేం చూస్తాం. వద్దులేండి, మీరే మా ఇంట్లో ఉండండి. ఇది కరెక్ట్ అయిన మాట. రే, ఆకలేస్తుంది, భోజనం పెట్టండి వీళ్ళు. ఏమా నూర్జహాన్, మీ బాబర్ ఖాన్ ఎక్కడా? నా పేరు నూర్జహానో కోహినూరో కాదండి, రాజ్యలక్ష్మి. పేర్లో ఏముందిలే. భోజనాలు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అయిపోచ్చేయండి, వడ్డిచ్చేస్తాను. ఏముండేవమ్మా? దోసకాయ పప్పు, వంకాయ కూర, గోంగూర పచ్చడి వండానండి. అయ్యయ్యో, ఎంత పని చేసావమ్మా. ఏమైందండి? వంకాయ కూర మీకు పడదా? పడతాయి, అన్ని పడతాయి, కానీ నాకు మొక్కుంది. రాజ్యం కంట్లో ఏదో నలగబడింది, తీవే. తక్కువ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అవసరమా? డాక్టర్ దగ్గరికి వెళ్తే 200 అడుగుతాడు, తీవే. నువ్వేనయ్యం బాబర్ ఖాన్, నీ కంట్లో నలకబడింది, 200తో పోతుంది. మా ఆవిడ కంట్లో పట్టు చీర పడింది, 10,000 కావాలి. ఎవరిస్తారు బాబర్ ఖాన్? మళ్ళీ బాబర్ సార్, నా పేరు భాస్కర్ సార్. ఈ మాట ఇప్పటికీ నేను 100 సార్లు చెప్తే వినట్లే, మీరు ఒకసారి చెప్తే వినేస్తారా? అవన్నీ తర్వాత బాబర్ ఖాన్. మీ ఆవిడ నా మొక్కు పాడు చేసేసును తెలుసా? ఇది రాజ్యం, ఆయన ఇవాళ ఉపవాసం ఉంటారేమో, నువ్వెందుకు తినమని బలవంతం చేస్తావు? ముందు ఆయన్ని పూర్తిగా చెప్పనివ్వండి, తర్వాత మీరు పోట్లాడతారు గాని. సార్,
మీరు చెప్పిన జ్యూస్ రెడీ. జ్యూస్ రెడీ అయితే సుఖమేముంది? మీ అమ్మగారు ఇవాళ వంకాయ కూర చేశారట. చూడు బాబర్ ఖాన్, నేను ఇవాళ మటన్ లేదే భోంచేయనని బకాసురునికి మొక్కుకున్నా. బకాసురుడికి మొక్క? ఎస్, ఎవరికి మొక్కినా మొక్కే. నేనున్నన్ని రోజులు ఈ జ్యూసు ఉండాలి, మటన్ కర్రీ ఉండాలి, అంతే. మీరెంతకాలం ఉంటారు? శుభానులకారం దొరికే వరకు ఉంటాను. సరే, మీ ఇంట్లో ఇంకో కుందేలు పిల్ల ఉండాలి. ఏది? పద్దునా సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటుంది. సెల్ ఫోనా? అర్జెంటుగా పిలవండి. పద్దు! అబ్బా, ఏంటి బా మంచి సస్పెన్స్ లో ఉన్నప్పుడు పిలిచింది మీ బా కాదు, నేను. సెల్ ఫోన్ లో ఏం చేస్తున్నావు? టెంపుల్ రన్ ఆడుతున్నాను. అది అలా చెప్పు. టెంపుల్ ని ఎలా బ్లాస్ట్ చేయాలో ప్లాన్ చేస్తున్నావు కదా? సార్, అది వీడియో గేమ్ సార్, బ్లాస్టింగ్ కాదు. సరే, ముందు మటన్ తెప్పించు, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఎంతసేపు అని చేతిలో పట్టుకుంటావు? ఇలా ఇవ్వు. 203 రారా. మనకి నరకం ఏంటండి? ఏం చేస్తాం, వాళ్ళు ఏదో పొరపాటు పడ్డారు, మనకి గ్రహపాటు తప్పదు. పొరపాటేం కాదు, నాకు సుబ్బు మీద ఎప్పటి నుంచో అనుమానం. మన వైపు అందరం తెల్లగా ఉంటాం, లేదంటే నల్లగా ఉంటాం, కానీ సుబ్బు ఎర్రగా ఉంటాడు. ఉంటే వాడు ఖచ్చితంగా ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చుంటాడు. గట్టిగానకి మళ్ళీ ఆ ఎస్ఐ విన్నాడంటే అదో గొడవ. అయినా మన సెల్లు మంచిది కానప్పుడు సిమ్మును అనుకునే లాభం. నీ ఎటకారం నాకు అర్థమైందే, కానీ నా సుబ్బు నిప్పు. ఆ నిప్పుకి చెదలు పట్టేసినాయి బా. అయినా వచ్చినవాడు ఎవరో ఏంటో ఏమీ తెలుసుకోరా? బ్యాచులర్ అనగానే ఇల్లు ఇచ్చేస్తారా? ఏదో పిల్లనిచ్చినట్టు మాడతావేంటే, ఇల్లే కదా ఇచ్చాను. మీరు ఇల్లు ఇచ్చారు, వాడు పోలీసులే తెచ్చాడు. అమ్మగారు, మన ఇంట్లో పోలీసులు ఉన్నట్టు చుట్టుపక్కల వాళ్ళకి తెలియదండి. తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇది వయసు, నువ్వు పెట్రోల్ లగ్గిపోలేక వెళ్ళు. ఇలా అర్చి ఎంతమంది నోళ్లు మూయిస్తారండి? ఎవరన్నీ చెప్పినా సరే నా సుబానల్లా ఖాన్ మంచోడు. ఇదేంటిది, టంగిలా స్లిప్ అయిపోతుంది. బాబర్ ఖాన్, మటన్ తెచ్చావా? ఉడుకుతుంది, మసాలా ఇస్తా. అబ్బా, వీడికి కుక్క మాంసం నక్క మాంసం తెచ్చేయండి, వండి పెడితే తిని చస్తాడు. గట్టిగా అనకక్క, విన్నాడంటే మళ్ళీ ప్రశ్నలతో చంపుతాడు. నువ్వు వెళ్ళి బా. వెళ్తాను, వెళ్ళక చస్తానా? లేకపోతే నన్నే వండుకు తినేసేలా ఉన్నాడు. బాగా వండారు, బాగా తిన్నాం. ఇది అరగడానికి ఒక బక్రాన్ని ఇచ్చారనుకోండి, వాడిని రౌండ్ వేసేసుకుంటా. హాయ్, బెల్ట్ బొమ్మ సుధాకర్ వచ్చేసాడు. అయ్య బాబోయ్, ఈడొచ్చాడేంటి? ఏం వాగుతాడో, ఏం కొంప ముంచుతాడో. హాయ్ బ్లోయింగ్ భాస్కర్, ఇంకా ఇక్కడ ఉన్నావేంటి? మనం క్యాంప్ కి వెళ్ళే టైం వచ్చేసింది. క్యాంపా? హాయ్, పోలీస్ డ్రెస్ ఇప్పుడు ఇది ఫ్యాషనా? సెల్ఫీ. యు ఆర్ లుకింగ్ స్మార్ట్ మ్యాన్. మీరు కూడా మా క్యాంప్ లో చేరిపోవచ్చు కదా. ఒరే, కొంచెం చూసుకొని మాట్లాడరా. యూత్ మ్యాన్, యూత్. వెనక ముందు చూసుకో. వీడికి కూడా మీలాగే సగం పిచ్చున్నట్టుందండి. నో నో షూటర్ రాజలక్ష్మి, మీరు రండి, నేను మా కిల్లింగ్ కావరం తీసుకొస్తా. నేపాల్లో క్యాంప్ వేద్దాం. ఒరే, కాసేపు నోరు మూసుకొని ఉండరా. నో నో నో, అదేం కుదరదు. అందరూ రండి, సెల్ఫీ తీసుకుందాం. సార్ వాడు తింగరోడు సార్. ఎదుటోళ్ళు మాట్లాడే మాటలు అసలు పట్టించుకోడు. వాడంతటోడు ఏదేదో మాట్లాడేస్తుంటాడు. వాడు మాట పట్టించుకోకండి సార్. రే బ్లోయింగ్ భాస్కర్, నువ్వేం కంగారు పడకు. నేను బుల్లెట్స్, గ్రైనేడ్స్ అన్ని రెడీ చేశాను. ఇక బయలుదేరడే మిగిలింది. నీ పేరేంటి? సుధాకర్, బెల్ట్ బంప్ సుధాకర్, సీఎం టు పిఎం అందరూ తెలుసు. నాన్న బెల్ట్ బాంబు సుధాకర్ గారు, ఒకసారి ఆ గదిలోకి వస్తారా? ఎందుకు? ఇంట్రాగేషన్. వావ్, మేము మందు కొట్టడానికి డిస్కషన్ అంటాం, మీరు ఇంట్రాగేషన్ అంటారా? పదండి సార్. వాడు అమాయకుడు సార్. నువ్వేం కంగారు పడకు. మేము ఏ వస్తువు వాడినా పాడైనట్టు పైకి కనపడదు. నువ్వేం కంగారు పడకరా. బుల్లెట్స్, గ్రెనేడ్స్ అంతా రెడీ. తొందరలోనే క్యాంప్ వెళ్ళిపోదాం. హాస్పిటల్ కూడా పోతావరా? సార్, వాడేదో పిచ్చి మాటలు మాట్లాడండి. రండి సార్, పదండి. హ్యాండిల్ విత్ కేర్ సార్. వీడెక్కడి తలమాసినోడండి, తన్ని తీసుకెళ్తుంది పోలీసులను కూడా తెలియట్లేదు. లోపల ఏం అడుగుతున్నారట? ఏమోనండి, వాళ్ళేం అడుగుతున్నారో వీడేం చెప్తున్నాడో. లోపల ఏం జరిగిందిరా? అబ్బే, ఏం జరగలేదురా. సీఎం పేరును పిఎం పేరు అడిగారు, చెప్పేశా. జరిగిన దాంట్లో నా తప్పేం లేదని రాయించుకున్నారు, అంతే. వెళ్ళు, నిన్ను పిలుస్తున్నారు. అంతేనా? ఇప్పుడు చూడు,
అమెరికా ప్రెసిడెంట్ పేరు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని తెలుసు అని చెప్పి ఆడలెత్తిచ్చేస్తాను. ఏమండి నన్ను ఆపకు. బ్లోయింగ్ భాస్కర్ ఇక్కడ జనరల్ నాలెడ్జ్ తన్నుకొచ్చేస్తుంది. ఏమైంది? పోలీస్ దెబ్బంటే ఏంటో అనుకున్నానమ్మా. కళ్ళ ముందు నరకం చూపించారు. మా ఆవిడ కూడా నన్ను ఇలా ఎప్పుడూ కొట్టలేదు. అబ్బా వస్తానమ్మా. అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళిన ఈయన పరిస్థితి ఏంటో. బ్లోయింగ్ భాస్కర్ కూడా బ్లాస్ట్ అయ్యింది. ఏమండి మీరు పోలీసులు ఉన్న రూమ్ లోకి వెళ్ళారు కదా, ఏమైంది? శోభనం రోజు పెళ్లి కూతురు అడిగినట్టు అడుగుతున్నాం. ఈ దెబ్బలు చూసే కూడా ఎలా అడగబుద్ధి వస్తుంది. సుబ్బు గురించి కొంచెం గట్టిగా అడిగారు అంతే. సర్లేండి, సీరియల్ తీసేవాడికి చూసేవాడికి లేని కష్టం కేబుల్ వాడికి ఎందుకని మధ్యలో నాకెందుకులేండి. నీ ఎదవ్వాగుడు ఆపేసి వెళ్ళి వాళ్ళ కాఫీ టీలు ఏమైనా కావాలేమో చూడు. రోజు ఇదే పనా? వద్దు బాబర్ ఖాన్ గారు, తర్వాత తీసుకుంటానులే. ఈ ఎదవ చెవులు ఇటే పెట్టినట్టున్నాడు. సార్ నా పేరు బాబరు అక్బరు కాదు సార్, భాస్కరం. సరే, అది సుబానుల్లా ఖాన్ దొరికాక చూద్దాం. రాజు, మన పరిస్థితి ఎలా కాశ్మీర్ తీవ్రవాదుల్లో అయిపోయిందంటే అంతా మీ వల్లే. ఆ సుబ్బు ఇంట్లోంచి తరవేండని 1,00,000 సార్లు చెప్పాను. రాజు, దెబ్బలు కన్నా మొగుండి ఓదర్చలు కానీ ఇలా తెప్పి పొడుస్తావేంటే? సరే పోన్లేండి, తాంబూలం తెచ్చి చిలుకలు చుట్టినా. తాంబూలం వేసుకోవడానికి నేను అన్నం తినలేదు, దెబ్బలు తిన్నాను. ఏదో ఒకటి తిన్నారుగా, తీసుకుంటానా? వద్దు రాజ్యం, అది వేసుకుంటే ఎర్రగా పండుతుంది. అది చూసి వీళ్ళు నన్ను తీవ్రవాదిగా కన్ఫర్మ్ చేస్తారు. అది నిజమేలేండి. చూడుబా, నువ్వు చేసిన పని వల్ల అందరం ఇరుక్కున్నావు. ఇదొకటి టైమింగ్ లేని ఆర్టిస్ట్ లాగా వచ్చి మీదాడిపోద్ది. ఉండవే సార్ 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 సుబ్బు, ఎక్కడికి వెళ్ళిపోయావు? అది మా తాతయ్య కొంట్లో బాగాలేకపోతే 2 రోజులు ఊరికి వెళ్ళాను సార్. మరి ఆ విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అంటే మరి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ సార్, అందుకే చేయలేకపోయాను. రేయ్, నువ్వేనా సుబానుల్లా ఖాన్? ఆడవుడు నేను సుబ్రహ్మణ్యం, అందరూ సుబ్బు అని పిలుస్తారు. సుబ్రహ్మణ్యం అలియా సుబ్బు. నీ అసలు పేరు సుబానుల్లా ఖాన్. నువ్వు గడ్డం తీసినంత మాత్రాన గుర్తుపట్టననుకున్నావా? సార్ ఈయన ఏం మాట్లాడుతున్నారు సార్? పొద్దుటి నుంచి నాకు అర్థం కావట్లేదు సుబ్బు. గట్టిగా అడగకపోయారా? అడిగారు, వాళ్ళు కూడా చాలా గట్టిగా ఇచ్చారు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అన్ని స్టేషన్లోనే. ఏంటి సార్? సార్ అలాగే సార్, తప్పకుండా సార్. సరే సార్, నువ్వు మిస్సింగ్ కేసు పెట్టి ఒక ఫోటో ఇచ్చావంట. అవును ఇచ్చాను. అదే కొంప ముంచింది. తీవ్రవాది ఫోటో, సుబ్బు ఫోటో మారిపోయాయి. అందుకే నేను మిమ్మల్ని కొట్టాల్సి వచ్చింది. సారీ.